ఆల్ నమస్తే వెల్కమ్ టు మోక్ష కల్చర్. సమ్మర్ స్టార్ట్ అయిపోయాయి, సో అందుకే కాటన్ కోటా శారీస్తో మీ ముందుకు వచ్చేసానండి. నార్మల్గా కాటన్ కోటా మన మోక్ష స్పెషల్, ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సమ్మర్ కాబట్టి ఇంకా మంచి కలెక్షన్ తెప్పించేసాము. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్. మన అడ్రస్ మీ అందరికీ తెలుసు, కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నానండి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో వెళ్ళే రోడ్లో వస్తున్నారంటే మీకు రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీ అనే లేన్ కనబడుతుంది రైట్ సైడ్లో. అదే ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి వస్తున్నట్లయితే లేన్ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లేన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్లోనే మన స్టోర్ కనబడుతుందండి. మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను వేసుకున్న శారీ చూడండి, అద్దరిపోయింది అసలు. మంచి బ్లాక్ కలర్, బోత్ ద సైడ్స్ మనకి ప్రింటెడ్ బార్డర్ అనమాట. మీకు ప్రింట్స్ కూడా కనబడుతున్నాయని అనుకుంటున్నాను. చిన్న మ్యాంగో ప్రింట్ లాగా మనకి గ్రే కలర్తో డైమండ్స్ వచ్చాయి, కాస్త బ్రౌన్ టింట్తో మ్యాంగోస్ లాగా వచ్చాయి. బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్. వెరీ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అండి. కాటన్ కోటా అంటే మనకి ఫ్యాబ్రికే లైట్ చెక్డ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది కదా, ఏరీ స్టైల్గా. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. సమ్మర్స్లో బెస్ట్ ఆప్షన్. పళ్ళు కూడా చూడండి, ప్రింటెడ్ పళ్ళు వస్తుంది మనకి. అంతా కూడా ప్రింటెడ్ స్టైల్ అనమాట. పళ్ళు పెద్ద పళ్ళు, మీరు సింగిల్ ప్లీట్ పెట్టుకున్నా కానీ పళ్ళు అనేది బాగా కనబడుతుంది. నీట్గా ఉందండి పళ్ళు లుక్ అయితే. దీంట్లో మనకి కొన్ని కాటన్స్ తీసుకున్నప్పుడు మనకి బ్లౌజ్ ఉండదు కదా, ఈ కాటన్ కోటాస్లో మంచి బ్లౌజ్ ఇస్తారు. బ్లౌజ్ కూడా చూడండి, మల్మల్ కాటన్ స్టైల్తో వచ్చింది బ్లౌజ్ అనేది. మంచి గ్రే కలర్ అండ్ దానిపైన ప్రింటెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చింది. బార్డర్ కూడా శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే ప్యాటర్న్ బార్డర్ బ్లౌజ్లో వచ్చింది. ప్రైస్ 2400, 2400. సో ఈ కాటన్ కోటాలో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. కొన్ని బెస్ట్ ప్యాటర్న్స్ ఈరోజు చూపిస్తున్నాను. స్టార్ట్ చేద్దాం. సో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, ఈ కలర్ ఏంటంటే మనకి డార్క్ బ్లూ, మెరూన్ అండ్ అజ్రక్ స్టైల్ ప్రింట్స్తో తీసుకున్నాం అనమాట. కింద బార్డర్ చూడండి, మనకి కాంట్రాస్ట్ పైన సింపుల్ గోల్డెన్ కడీ స్ట్రాప్ అండ్ అజ్రక్ స్టైల్ ప్రింటెడ్ బార్డర్. అజ్రక్ అని చెప్పట్లేదండి, వాటి లుక్తో ప్రింట్స్ వచ్చాయన్నమాట. మంచి బ్లూ పైన అజ్రక్లో ఎలా ఉంటాయండి కలర్ఫుల్గా ఒకలాంటి ప్రింట్స్. సేమ్ అప్పర్ హాఫ్ అంతా కూడా మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చాయి మెరూన్ కలర్తో. బాటమ్ హాఫ్ అంతా కూడా అజ్రక్ స్టైల్ ప్రింట్స్ వచ్చాయి. కలర్ అయితే బాగుంటుంది, రియల్ అజ్రక్ లుక్ ఉందన్నమాట శారీ. మనకి పళ్ళు కూడా చూడండి, పళ్ళు కూడా అజ్రక్ స్టైల్తోనే నీట్గా ప్రింటెడ్ వచ్చేసింది. బ్యూటిఫుల్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి డైమండ్ ప్రింట్స్తో తీసుకున్నాం. మంచి హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్తో మనకి డైమండ్ ప్రింటెడ్ బ్లౌజ్. కలర్ కాంబినేషన్ కాస్త యూనిక్గా, అంటే మనకి ఏంటంటే కొన్ని రెగ్యులర్గా రిపీటెడ్గా కనబడుతూ ఉంటాయి కదండి, ఇది అలా కాదు. మనం కట్టుకున్న శారీ రిపీటెడ్గా ఉండకూడదు అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. మనకి అజ్రక్ లుక్ ఉంటుంది అనమాట. అజ్రక్ కాస్త హెవీ కాస్ట్ అనుకున్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేశారంటే అలాంటి లుక్లో కూడా ఒక శారీ ఉన్నట్టు ఉంటుంది. ప్రైస్ 2400. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, ఫ్లోరల్ శారీ, బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్తో. బోత్ ద సైడ్స్ మనకి బ్లాక్ పైన ఇలా గోల్డెన్ స్ట్రాప్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింటెడ్ బార్డర్. నెక్స్ట్ బాడీ పార్ట్ అంతా కూడా బ్యాక్డ్రాప్ బ్లూ వచ్చేసి వాటిపైన హాఫ్ వైట్తో, అంటే ఇది అంతా కూడా చూడండి ఫ్లోరల్ అండ్ క్రీపర్స్. ఫ్లోరల్స్ మాత్రం పెద్ద పెద్దగా బాగా హైలైట్ చేస్తున్నారు. నీట్గా ఉంది ప్యాటర్న్. పళ్ళు కూడా చూడండి, మీరు సింగిల్ ప్లీట్ పెట్టుకున్నా కానీ పళ్ళు అయితే బాగా కనబడుతుంది. అంతా కూడా లైన్స్, వాటి మధ్యలో ఫ్లోరల్స్ అనమాట. పెద్ద పళ్ళు వస్తాయండి ఈ శారీస్లో. మనకి బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. హాఫ్ వైట్ బ్లౌజ్ అండ్ వాటిపైన చిన్న చిన్నగా ఇలా స్టార్ ప్రింట్స్ వచ్చాయి. శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో తీసుకున్నాం. ప్రైస్ 2400, 2400. నెక్స్ట్ శారీ చూద్దాం. సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా, వైట్ అండ్ పింక్ కాంబినేషన్. బోత్ ద సైడ్స్ వైట్ పైన గోల్డెన్ స్ట్రాప్ అండ్ పింక్ ప్రింటెడ్ బార్డర్ అండి. ప్రింట్స్ కూడా ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్ లీవ్స్ లాగా వచ్చాయి. జస్ట్ ఒక 3 to 4 inches బార్డర్. బాగుంది కదండి బార్డర్ స్టైల్. బాడీ పార్ట్ అయితే కంప్లీట్ పింక్ బ్యాక్ డ్రాప్ పైన కలర్ఫుల్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ సీనరీ లాగా ఉంది చూడడానికి, ఒక పెయింటింగ్ లుక్. అంతా ప్రింటెడ్ అనమాట, ఆల్ ఓవర్ ప్రింట్స్తో. పళ్ళు కూడా చూడండి, కాంట్రాస్ట్ వైట్ పైన ప్రింటెడ్ పళ్ళు వచ్చేసింది. మంచి ప్రింటెడ్ పళ్ళు, మీరు సింగిల్ ప్లీట్ పెట్టుకున్నా కూడా లుక్ అయితే బాగుంటుంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వైట్ బ్లౌజ్, మంచి ఎల్లో ప్రింట్స్తో వస్తుంది అనమాట. చిన్న కడ్డీ బార్డర్తో ఎండ్ చేశారు. ప్రైస్ 2400. ఏ ప్యాటర్న్ అయినా సెలెక్ట్ చేసుకోండి, అన్నీ 2400.
లాస్ట్ శారీ చూసేద్దాం. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ శారీ ఇండిగో శారీ అండి. ఇండిగో మనకి మల్మల్ కాటన్లో అయినా కాటన్ కోటాలో అయినా ఎందులో అయినా కానీ చూడగానే నచ్చేస్తుందండి శారీ. బోత్ ద సైడ్స్ గోల్డెన్ కడీ స్ట్రాప్ వచ్చేసింది అండ్ అలాగే ప్రింటెడ్ బార్డర్. ప్రింట్స్ కూడా చూడండి బ్లాక్ స్టైల్ లాగా చిన్న చిన్నగా ప్రింట్స్, బార్డర్ అంతా రన్ అవుతుంది. బాడీ పార్ట్లో అంతా కూడా చూడండి బ్లాక్ ప్రింట్స్ ఇవంతా కూడా మంచి ఫ్లోరల్స్ లాగా వచ్చేసాయి. సటిల్గా ఉంటుందండి. బ్లూ అంటే మన ఇండియన్ స్కిన్ టోన్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి. పళ్ళు కూడా చూసేయండి, పళ్ళు ప్రింటెడ్ పళ్ళు వచ్చేసింది దీంట్లో. అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లో ఇచ్చారు. సెల్ఫ్లో ఇలా వచ్చిందనమాట బ్లౌజ్. సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్. శారీలో ఎంతైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్, కడ్డీ స్ట్రాప్ అండ్ ప్రింటెడ్ బార్డర్, రెండు బార్డర్స్ మనం బ్లౌజ్లో కూడా తీసుకున్నాం. ప్రైస్ 2400, 2400. బాగుంది కదండి శారీ లుక్. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.